సంజిత పారిపో. రే వాడిని పట్టుకోరా, పట్టుకో. ఫ్లాట్ నంబర్ 702 కాజల్ని కలవాలి. ముందుగా 701లో పర్మిషన్ తీసుకోవాలి. హలో మేడం, గెస్ట్ వచ్చారండి. రమ్మని చెప్పు. సరే అమ్మా, వెళ్ళండి. హలో అమ్మా సంజిత, కాజల్తో గెస్ట్ వచ్చారని చెప్పమ్మా. సరే ఆంటీ, నేను చెప్తాను. కాజల్, కాజల్, నీకు గెస్ట్ వచ్చారంట. గెస్టా? మీ ఇద్దరికి చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తున్నారు. నా మమ్మీ డాడీ కూడా ఎప్పుడో ఒకసారే వస్తున్నారు. సరే, మంచి విషయమే. కార్తీక్, కార్తీక్ ఏంటి నువ్వు రోజంతా చదువుతూనే ఉంటావా? వెళ్ళు, కిందకి వెళ్ళి ఆంటీనతో పాటు ఆడుకో. మమ్మీ, నేను ముందు హోంవర్క్ని ఫినిష్ చేయాలి. ఇలా చూడు, కాజలక్క వాళ్ళ గెస్ట్ వచ్చారట. ఆవిడ్ని మీట్ అవడానికి గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు, మన ఇంటికి ఎందుకు వస్తున్నారు? నాన్నా, అక్కడ గర్ల్స్ ఉంటారు, జెంట్స్ని అలౌ చెయ్యరు నాన్నా. ఒక పని చెయ్యు, ఈ 100 రూపాయలని పట్టుకో. నువ్వు వెళ్ళి ఏదైనా కొనుక్కుని తిను. 1 గంట తర్వాత వచ్చి నీ హోంవర్క్ చేసుకోవచ్చు. వెళ్ళు 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 వెళ్ళు. రండి. నువ్వు వెళ్ళన్నా, కిందకి వెళ్ళి ఆడుకో. వెళ్ళు. ఏదో జరుగుతోందిరా. డైలీ మీ అమ్మ నీకు 100 రూపాయలు ఇచ్చి కిందకి పంపిస్తోంది. ఏదైతే మనకెందుకురా, పదా మనం వెళ్ళి బర్గర్ తిందాం. రే ఒక్క నిమిషం, నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి మీ అమ్మ నిన్ను కిందకి పంపించిందంటే నువ్వు 100కు బదులు 500 అడుగు. 500 రూపాయలా? అమ్మ అస్సలు ఇవ్వదు. నాన్నకి చెప్తే నాన్న నన్ను కొడతారు. నువ్వు అడిగి చూడరా, ఖచ్చితంగా ఇస్తారు. 500 రూపాయలతో ఏం చెయ్యాలా అని నేను నీకు చెప్తాను. ఏంటి జఫర్, ఎందుకింత లేటు? టైం 3 అవుతోంది, నాకు ఆకలేస్తోంది. మేడం, ఈరోజు కొంచెం లేట్ అవుతుంది, నమాజ్ చేసుకుని తేవాలి. కరెక్టే గాని టైం 3 అవుతోంది. ఇంకా నీ చదువు ఎలా సాగుతోంది? మిగతా వాళ్ళ నోట్స్ నుంచి హెల్ప్ దొరుకుతోందా? హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నీకేమన్నా కావాలంటే నువ్వు నాతో అడుగు, సరేనా? అలాగే. ఈసారి 12th ఎగ్జామ్ని నువ్వు మిస్ అవ్వకూడదు. సరే. అరే రేష్మా, రేష్మా, ఏమైంది? జఫర్, నేను తర్వాత మాట్లాడతాను. సరే. రేష్మా, రేష్మా, ఏమైంది? చాలా టైర్డ్గా తెలుస్తున్నా. అది రిలేటివ్స్ వచ్చారు కదా, అందుకే కొంచెం బీపీ లో అయింది. అరే, బీపీ లో అయితే ముందే వచ్చేసి ఉండొచ్చుగా. గంట బట్టి అక్కడ ఏం చేస్తున్నావు? సరే, ఓకే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీకోసం లైమ్ జ్యూస్ తీసుకొస్తాను.
ఇతను కూడా 702కి వచ్చాడా? అవును సార్. ఈ 702 వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. హలో భయా, ఏంటయ్యా ఇది? మీరు ఉండగానే బిల్డింగ్లో వ్యాపారం జరుగుతోంది. వ్యాపారమా? ఎక్కడ? 702లో. 702నా? అయితే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఇల్లేంటి చూద్దావురా? ఏ కాస్త ఆగు. నువ్వు ఇక్కడే ఉండు. ఇలా చూడు, ఎలక్షన్ డేట్ దగ్గరికి వస్తుంది. మన పార్టీ పేరు పాడు చేసే విధంగా మనం ఏమీ చేయకూడదు. నువ్వేం టెన్షన్ పడకు. మా మామయ్య పోలీసులో ఉన్నాడు. నేను ఆయనకి చెప్పి మ్యాటర్ మొత్తం ఫినిష్ చేస్తాను. మీరు నిశ్చితంగా ఉండండి. హలో మామయ్య, మనోహర్ని. ఇక్కడేం జరుగుతుంది? లేదు సార్, ఇక్కడేం జరగట్లేదు. ఇది ఆడవాళ్ళ పీజీ. ఇక్కడ తప్పు జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి సార్, మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేమందరం నర్సింగ్ స్టూడెంట్స్. మా కాలేజ్లో హాస్టల్ లేదు, అందుకే మేము ఇక్కడ ఉంటున్నాం. దాంతోపాటు మీకు ఏమన్నా అడగాలంటే ఎదురులో సంధ్య ఆంటీ ఉన్నారో ఆవిడని అడగండి. ఆవిడే ఫ్లాట్ ఓనర్. అలాగా? నువ్వేమైనా పెద్ద పత్తిత్రాలువా? సార్ లోపలికి వెళ్ళి చెక్ చేయండి సార్. సార్ చూడండి, లోపల ఎవరో ఉండుంటారు. లేదు సార్, మేము లోపలికి రాకూడదు. వెళ్ళం. ఏంటి సార్, సార్ సారీ, ఇక్కడ లోపలికి చెప్పేది? లోపలికి ఇలా రాకూడదు. ఆ? అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏదైనా సరే నాతో మాట్లాడండి. ఏంటి ఇన్స్పెక్టర్, లేడీ ఇన్స్పెక్టర్ని తీసుకురాకుండా వీళ్ళని ఎలా మీరు ప్రశ్నిస్తారు? చెప్పండి. రాజేష్, ఏమైంది? పోలీసులు నువ్వు పిలిచావా? నేను కాదు మేడం, సంతోష్ గారే పిలిచింది. ఏంటి సంతోష్, పక్కింట్లో ఏం జరుగుతుందో ఆరాలు తీయాల్సిన అవసరం మీకు లేదనుకుంటాను. ఒకవేళ తప్పు జరిగినా కూడా అందుకు తగ్గ ఆధారాలు చూపించండి, లేదంటే నేను డిఫర్మేషన్ కేసుని వేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. హలో, ఏంటి సార్, ఎవరు కంప్లైంట్ చేస్తే మీరు వచ్చారు? రాజకీయ నాయకులకి చొంగ కార్చేవాళ్ళ? అరే వదినా, దయచేసి అలా పిలవద్దు. మరొకసారి నువ్వు ఇలా చేసావనుకో, నీ పార్టీ లీడర్తోనే మాట్లాడతాను. ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావని చెప్తాను. ఏంట్రా తను మనల్ని పంపించేసింది? ఓయ్ హీరో, నువ్వు రీమా చవన్ కొడుకువే కదా? నీకు తెలుసా ఈ ఏరియా నా పార్టీ అంటలోనే ఉందని? మీ అమ్మ మా జనాల్ని మా ఏరియాలోనే కొడుతున్నారా? అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి ఎలా వస్తావురా? ఏంటన్నా నువ్వు? నీకు ఇది కూడా తెలీదా? పీజీ పేరుతో రీమా చౌహానే జరుపుతోంది. వీడే దానికి మేనేజర్. ఏయ్, మీ చేతులు మీ దగ్గర ఉంచుకుంటే మంచిది, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. చూడు, వెళ్ళమన్నా వీళ్ళతో మాట్లాడి ఎటువంటి ప్రయోజనమూ లేదు. హీరో బయలుదేరు. వెళ్ళు. వెళ్ళు. వెళ్తాం. వెళ్ళు. మళ్ళీ నువ్వు ఇక్కడ కనిపించకూడదు. అంకిత్, తనెవరు? ఏంటమ్మా ఇదంతా? నీ కొడుకుని అనుమానిస్తున్నావా? కొడుకులో మార్పు వస్తే అనుమానించక తప్పదు కదా. ఎవరు తను? అంకిత్, ఆగరా. ఎవరు ఈ అమ్మాయి? తను నా గర్ల్ ఫ్రెండ్ సంజిదా షేక్. సంజిత షేకా? అంకిత్, తను వేరే క్యాస్ట్ అమ్మాయి. నువ్వు తప్పు చేస్తే అది వచ్చి నా తలకు చుట్టుకుంటుంది. అమ్మా, నేను తనని లవ్ చేస్తున్నాను. చాలా డీప్గా లవ్ చేస్తున్నా. చాలా డీప్గా లవ్ చేస్తున్నావా? అయితే పెళ్లి చేసుకో. వచ్చే ఎలక్షన్లో నాకు చాలా లాభం వస్తుంది. మీకు మీ రాజకీయం తప్ప ఇంకేమీ అక్కర్లేదు కదా? ఒక చిన్న రిక్వెస్ట్, నా పర్సనల్ లైఫ్లోకి మీ రాజకీయాన్ని తీసుకురాకండి. సంచిత, నువ్వు మళ్ళీ మేడ మీద నడుస్తున్నావా? అవునన్నా, నైట్ టెర్రస్కి వచ్చి చంద్రుడిని చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే నిద్రపోవడానికి ముందు ఒకసారి ఇక్కడికి వచ్చేస్తాను. అప్పుడే మంచి కళలు వస్తాయి. అల్లా నీ ఆశలన్నీ నెరవేర్స్తాడు తల్లి. పని కోసం మాత్రమే నువ్వు కళ్ళగంటూ కూర్చోకు.
నీకొచ్చే భర్త గురించి ఆ తర్వాత ఉండే లైఫ్ గురించి కలలు కను. ఏంటమ్మా మళ్ళీ మీ రికార్డింగ్ని మొదలు పెట్టారా? అది అలా ఉన్నాయి. అంకిత్ ఎప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తాడంట. నేను వాడితో చెప్పాను, కానీ అంకితే రెడీగా లేడు. వాడు టైం తీసుకుంటున్నాడు. సరే, నేను ఫోన్ పెడుతున్నా. రేపు పొద్దున్న కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళి పడుకుంటాను. అల్లా హాఫీజ్. అల్లా అల్లా ఆఫీస్ ఆఫీస్ అమ్మా. కార్తిక్, నువ్వు ఇప్పుడేం చూస్తున్నావు? అక్క అక్క అమ్మా నాన్నల దగ్గర చెప్పదు ప్లీజ్ అక్క. అక్క అక్క మొబైల్ ఇవ్వక్క. అమ్మా నాన్నలు చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నీ ఫోన్ కొన్నాళ్ళకి నా దగ్గర ఉండని, లేకపోయినా మీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడాలి. అక్క అమ్మా నాన్నల దగ్గర ఏమి చెప్పదక్క ప్లీజ్. నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. గెస్ట్ పేరు మీద ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోయింది. ఇవన్నీ మీరు ఆపేస్తే మీకే మంచిది. లేకపోతే ఇది ఎలా ఆపాలో నాకు తెలుసు. అలాగా? అయితే సంతోష్కి ఇదంతా నువ్వే చెప్పావా? ఇంతవరకు నేను ఎవరితోనూ ఏమీ చెప్పలేదు, కానీ కావాల్సొస్తే డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్తాను. నిన్ను నేను నువ్వు వెళ్ళు. దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను. పిచ్చి పట్టిందా? అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. తను ఊళ్ళో పేరు పొందిన రీమా చౌహాన్ కొడుక్కి గర్ల్ ఫ్రెండ్. తనకి ఏమైనా అయిందంటే అంకిత్ మనిద్దరిని తగలబెట్టేస్తాడు. రిటైర్మెంట్ తర్వాత నేను ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండను. నేరుగా ఊరు వెళ్ళిపోతాను. అక్కడ విఆర్ఎస్ తీసుకోవచ్చుగా సార్. అది ఏం లేదు సార్, నేను ఊరికే చెప్తున్నాను అంతే. ఈ విషయాలన్నీ మాట్లాడద్దు, పని విషయాలు మాట్లాడండి. అర్థమైందా? ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి? నేను క్లియర్ చేస్తాను సార్, అన్నీ చేస్తాను. అబ్దుల్ చెప్పు, అన్నీ ఓకేనా? జై హింద్ సార్. అబ్దుల్ ఎందుకు ఏడుస్తున్నావు? నా కూతురు సార్, నా కూతురు సంజితని ఎవరో చంపేశారు సార్. ఏంటి? మీరందరూ ఎవరు? వెనకాలండి. క్రైమ్ బ్రాంచ్, ముంబై పోలీస్ ఈ కేసుని మాకు అప్పగించారు. సార్, దారుణంగా దాడి చేశారు సార్. మల్టిపుల్ స్టాబింగ్, రక్తం బాగా పోయింది. ఇది స్పోర్ట్స్ షూ గుర్తులు. సుతార్, ఫుట్ ప్రింట్స్ తీసుకో. ఫారెన్సిక్ వాళ్ళని పిలువు. ఎస్ సార్. మర్డర్ వెపన్ దొరికిందా? లేదు సార్, విక్టిమ్ ని ముందు వెళ్ళి చూశారు సార్. పేరు? నేహా పటేల్. నువ్వు ఇదంతా ఎప్పుడు చూసావు? ఉదయాన్నే 5 గంటలకి. 5 గంటలకి నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఉదయాన్నే 5 గంటలకి నువ్వెక్కడి నుంచి వచ్చావు? అది నేను సూరత్ నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న అక్కడే ఉంటున్నారు. సార్, కేసు సాల్వ్ అయిపోయింది. ఈ మర్డర్ చేసింది జఫర్ బాసే సార్. అతనికి క్రిమినల్ రికార్డే ఉంది. 6 నెలలు జైల్లో ఉండొచ్చాడు సార్. మొబైల్ దొంగతనం కేసు. సార్, గర్ల్స్ పీజీకి సార్, ఈ హత్య నేను చేయలేదు సార్. తను అబద్ధం చెప్తున్నాడు సార్. ఈ హత్య ఖచ్చితంగా తనే చేసి ఉంటాడు. సంజిత వీడిని తమ్ముళ్ళ చూసుకుంది, కానీ వీడు మాత్రం తన్ని తప్పుగానే చూసేవాడు. ఒకసారి వీడు తనకి ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ అని మెసేజ్ కూడా పంపించాడు సార్. చూడు, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి, కానీ నువ్వు ఇలాంటి చెత్త మెసేజ్లని నాకు పంపుతున్నావు. నేను జైలుకు వెళ్ళొచ్చిన వాడినని మీకు తెలుసు. నా మీద ప్రేమ చూపించారు, గౌరవం ఇచ్చారు. నేను మిమ్మల్ని మిస్ అవ్వాలనుకోవడం లేదు. అంకితో నేను సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాం. మేమిద్దరం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోబోతున్నాం. జఫర్, ఈ విషయంలో నువ్వు టైం వేస్ట్ చేసుకోకు.
చదువు మీద నువ్వు దృష్టి పెట్టు. సార్, తను ఇప్పుడు చెప్పినవన్నీ నిజమే, కానీ సంజీత మేడంని నేను హత్య చేయలేదు. వీడి కాళ్ళ సైజ్ ఫుట్ ప్రింట్ తో మ్యాచ్ అవ్వట్లేదు. సార్ వేరే వాళ్ళ షూ వేసుకుని ఉండొచ్చు కదా సార్. ఏయ్ చెప్పు, మర్డర్ చేసేటప్పుడు ఎవరు షూ వేసుకున్నావు? చాలు 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 చాలు, మెల్లిగా మెల్లిగా. కానీ వీడిని మన కస్టడీలోకి తీసుకుందాం. మీరందరూ వెళ్ళండి. సార్ ఇక్కడ పీజీ ఎవరు నడిపిస్తున్నారు? సార్, ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఇంకా సంగీత కూడా పీజీ చేస్తున్నారు. నేహా, సంగీత ఒక రూమ్లో, అలాగే రేష్మా, కాజల్ మరొక రూమ్లో ఉన్నారు. అలాగే ఈ ఫ్లాట్లో నేను, నా కొడుకు, హస్బెండ్ ఉంటాం. మేము ముగ్గురు ఇక్కడే ఉంటాం. మీకేమనిపిస్తుంది? జఫర్ని దాటి సంగీతాన్ని ఎవరైనా హత్య చేస్తారా? సార్, జఫరే చంపేశాడు. అవును సార్, జఫరే తన్ని చంపుండాలి. సార్ మాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఇది జఫరే చేసుంటాడు. సరే, నేహా పటేల్ దేన్నో దాస్తోంది. నేహా పటేల్ మాత్రం కాదు, అందరూ ఏదో దాస్తున్నారు. అందరూ కాల్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ కావాలి. జఫర్ అబ్బాస్ నిజం మాట్లాడి తీరాలి. సార్, జఫర్ అబ్బాస్ ఖచ్చితంగా నా కూతురుని చంపుండాడు సార్. ఈ లోకల్ పోలీసే తొందరపడి కొంతమంది పెద్దోళ్ళని కాపాడటం కోసం ఈ కుర్రుడిని అరెస్ట్ చేశారు. ఏ పెద్దవాళ్ళ గురించి నువ్వు చెప్తున్నావు? సార్, ఈ సిటీ నాయకురాలు రీమా చౌహాన్ అబ్బాయి అంకిత్ చౌహాన్, వాడే నా కూతురుని చంపాడు సార్. మీరు వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. మీరు కూడా ఒక పోలీస్ అయ్యుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆధారం లేకుండా ఒక లీడర్ కొడుకుని మనం అరెస్ట్ చేయలేం కదా. నా కూతురికి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది కదా సార్. నీకు నా మీద నమ్మకం ఉంది కదా అబ్దుల్? సంగీతకి న్యాయం జరగడానికి నేను నిజాయితీగా ప్రయత్నిస్తాను. న్యాయం త్వరలోనే దొరుకుద్ది. ఏయ్, ఇలారా ఇలారా. మమ్మల్ని చూసిన వెంటనే ఎక్కడికి పారిపోతున్నావు? లేదు లేదు సార్, నేను డ్యూటీ చేయడానికి గేట్ దగ్గరికి వెళ్తున్నాను అంతే. నిన్న రాత్రి డ్యూటీలో ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? ఇంకెవరన్నా ఉన్నారా? సార్, అది నేనే ఉన్నాను. అయితే హంతకుడిని నువ్వు చూసుండాలే. లేదు సార్, అది నేను ట్యాంక్ ఓపెన్ చేయడానికి వెళ్ళాను. క్రైమ్ జరిగిన ప్రతి చోట ఈ వాచ్మెన్లు ఒంటికి వెళ్తారు, రెంటికి వెళ్తారు సార్. లేదంటే పడుకొని నిద్రపోతారు. మనం ఒక పని చేద్దాం, వీడిని కూడా తీసుకెళ్దాం. స్టేషన్లో అయితే నోరు తెరుస్తాడు. చెప్పరా? చెప్పకూడదని ఎవరు చెప్పారు? అంకిత్ చౌహాన్ చెప్పాడా? లేదు సార్. సార్ సార్ దీనికి నాకు ఏ సంబంధం లేదు సార్. అంకిత్ సార్ గురించి చెప్పాలంటే ఆయన ఈ బిల్డింగ్కి వస్తూ ఉంటాడు. ఆయనకి సంజీత మేడంకి ఒక లవ్ ఉంది సార్. అంటే లవ్ మ్యాటర్లో తన అమ్మాయిని హత్య చేసి ఉండొచ్చా? సార్, అది ఏంటో అది అసలు నాకు తెలియదండి. కానీ నిన్న రాత్రి సంజీత మేడంని ఎవరో కాల్చారండి. నిన్న ఇండియా మ్యాచ్ గెలిచింది కదా, ఆ సమయంలో అందరూ టపాకాయలు కాల్చారు. ఆ టైంలోనే ఆ బుల్లెట్ శబ్దం వచ్చింది. ఇద్దరున్నారు. వాళ్ళిద్దరే పోయిన నెల 4వ తారీఖు ఈ పక్కకు వచ్చారు. ఈ బిల్డింగ్లో అప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది. వాళ్ళిద్దరూ అప్పుడు పోలీసులు పిలుచుకొచ్చారు. రష్మి, పిఎస్ రావుతుని రేపు ఆఫీస్కి పిలు. అందరూ ఇక్కడ ఏదో దాస్తున్నారు. ఎస్ సార్. ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్ని రోజుల పాటని వీళ్ళకి భయపడి ఇంట్లో దాక్కుని ఉండమంటారు? నేను బయటకు వెళ్తున్నా. నేను సంజీత బాడీని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళకూడదు. కిందకు వెళితే మీడియా వాళ్ళు నీ ప్రాణాల్ని తోడేస్తారు. జాగ్రత్త, ముందు పోలీసు ఉన్నారు. ఓ పని చేద్దాం, మన ఇంకో దాని నుంచి వెళ్ళిపోదాం. సరే, పోనీ పోనీ పోనీ. రాజన్ సావన్ ఇంకా మనోహర్ యాదవ్ ఇద్దరు పార్టీ వర్కర్స్ సార్. జాదవ్ నా కజిన్ సార్. వాడు ఫోన్ చేసిన తర్వాత నేను ఆ బిల్డింగ్కి వెళ్ళాను. ఎందుకు సార్? గర్ల్స్ పీజీలో ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు వాడికి అనుమానం వచ్చింది సార్. మీ బ్రదర్ ఎక్కడున్నాడు? ఇవాళ పొద్దు నుంచి వాడు కనిపించట్లేదు. అక్క కూడా ఫోన్ చేసింది. ఇప్పుడు ఒక ఫోన్ చేయండి, మనం మాట్లాడదాం. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్.
రావుత్, ఇలా చూడు, నీ బ్రదర్ ఏదైనా చేస్తుంటే నీ పని కూడా పోతుంది. నీ ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే నీ బ్రదర్ని ఇక్కడికే తీసుకురా. ఓకే సార్. 2 నెంబర్స్ తీసుకోండి. నెంబర్స్ని ట్రాకింగ్లో పెట్టండి. సార్ పదండి వెళ్దాం. పదండి. సార్, ఒకవేళ సంజిత పొలిటికల్ రేవలరీకే బలై ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ ప్రాస్టిట్యూషన్ యాంగిల్ ఏమైంది? ఒకవేళ సంజిత షేక్ ప్రాస్టిట్యూషన్లో ఉండి ఉండొచ్చు. అంకిత్ చవాన్కి ఈ విషయం తెలిసి వాడు చంపుండొచ్చు. లేదా ఈ సంజిత షేక్కి ప్రాస్టిట్యూషన్ విషయాలు తెలిసి ఉండొచ్చు. ఈ ఇన్సిడెంట్లో పీజీలో ఉన్న వారికి ఎవరెవరికి హ్యాండ్ ఉందో మనం చూడాలి. ఇది జఫర్ అబ్బాస్ మాత్రమే చెప్పగలడు. పీజీ గర్ల్స్ ప్రాస్టిట్యూషన్ లో ఉన్నారా? పీజీ గర్ల్స్ ప్రాస్టిట్యూషన్ లో ఉన్నారా? సార్ నాకు తెలియదు. ఆ అమ్మాయిలు ఏం చేస్తే నాకెందుకు, కానీ నా సంజీత మేడం ఖచ్చితంగా ఇలాంటి పని చేయదు. సరే, నువ్వేం చేయగలవు? మర్డరా? నేను ఏమైనా చేయగలను, కానీ నా సంజీత మేడంని నేను హత్య చేయలేదు. సంజితాని చంపినప్పుడు 12:30కి నువ్వు బిల్డింగ్ లో ఏం చేస్తున్నావు? నీ మొబైల్ లొకేషన్ ని మేము రికార్డ్ చేసి ఉంచాం, అర్థమైందా? సార్ ఆ అంకిత్ మంచివాడు కాదు. ఆ ఏరియాలో వాళ్ళందరూ వాడికి భయపడతారు. నాకు వాడంటే చాలా భయం. వాళ్ళందరూ ఏకమై సంజీతని ఏమైనా చేస్తారేమోనని నేను భయపడ్డాను. అందుకని సంజీత అంకిత్తో ఉన్నప్పుడల్లా నేను నీడలా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాను. నేను ఆ రోజు కూడా వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ బిల్డింగ్ దాకా వచ్చాను. కరెక్ట్ గా అమ్మ కాల్ చేశారు. నేను ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను. సార్, సెర్చింగ్ టీమ్ ని వీడి ఇంటికి పంపించాం. 9వ నెంబర్ షూ దొరకలేదు సార్. వీడి కాలి నెంబర్ 7. ఇప్పుడు 2 కాళ్ళ నెంబర్ని మనం చెక్ చేయాలి. ఒకటి అంకిత్ చవాన్, తర్వాత పీజీ ఓనర్ నరేంద్ర ప్రభు. మీరు చేసే ఉద్యోగాన్ని మీరు గొప్పగా ఊహించుకునేవారు. ఇప్పుడు మీ పోలీసులు ఏం చేశారు? నువ్వు పోలీసు ఉద్యోగం చేస్తున్నా ఎవరో తెలీదు నిర్దాక్షిణ్యంగా నా కూతుర్ని చంపేశారు. శబానా, మన కూతుర్ని ఎంతో ప్రేమగా అనుకువగా పెంచాం. నేను ఎందుకు నర్సింగ్ చదవాలనుకుంటున్నానని మీరు అడగరా? ఎందుకు? నర్సులున్నారు కదా, వాళ్ళు అల్లా చేతుల్లాగా. అల్లా వాళ్ళకు చాలా శక్తులు ఇస్తారు. అందుకని వాళ్ళు మిగతా వాళ్ళకి సేవలు చేసి జబ్బులన్నీ నయం చేసేస్తారు. కానీ మన ప్రపంచం మనల్ని వదిలి వెళ్ళిపోయింది. హంతకుల్ని ఎప్పుడు పట్టుకుంటారో ఏంటో. నువ్వు బాధపడద్దు, పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అవును సార్, అంకిత్ చవాన్ కి సంబంధించిన పాత ఆర్టికల్. సార్, తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి నటిస్తూ తనతో తిరిగాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వగానే తన్ని అబార్షన్ చేయించుకోమని బలవంతం చేశాడు. ఆ అమ్మాయి ఒప్పుకోనప్పుడు తన్ని చంపేస్తానని బెదిరించాడు. దీనికి ఫాలో ఆర్టికల్ ఏదైనా ఉందా? లేదు సార్, ఈమె నేను ఆన్లైన్లో ట్రేస్ చేశాను, కానీ సోషల్ మీడియాలో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ధనవంతులతో చేరి చెడిపోయిన పిల్లలు సార్ వీళ్ళు. అమ్మ డబ్బు వల్ల కరప్ట్, పిల్లాడు క్యారెక్టర్ వల్ల కరప్ట్. అయినా సార్ వీళ్ళు ఏమైనా చేస్తారు. కానీ ఈసారి అది జరగదు సుతార్. సిస్టంలో నాన్ కరప్టెడ్ వాళ్ళు ఉన్నారు. సార్, మాకు తెలిసింది ఏంటంటే విక్టిమ్ ఫాదర్ అంకిత్ చవాన్ రీమా చవాన్ మీద కంప్లైంట్ ఇచ్చారని. మీరు అరెస్ట్ చేయడానికే వచ్చారా? మీరేదైనా చెప్పడానికి ముందు నేనే మీతో ఒకటి చెప్పాలి. పొరపాటును కూడా నా కొడుకు మీద మీ చేతులు వెయ్యకండి. చేతులు వేశారో నా మొత్తం కార్యకర్తలందరూ మీ స్టేషన్ చుట్టూ ముడతారు. అనుభవం ఉన్న లీడర్ మీరు, మీకు తెలీదా? ఆన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని ఇలా బెదిరించడం నేరం. ఆ అబ్బాయి బాగా దొరికిపోయాడు. అనవసరంగా మీరు కూడా ఇందులో ఇరుక్కోవద్దు. చూడండి మ్యామ్, విక్టిమ్ ఫాదర్ బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. ఆయన మీ మీద మీ అబ్బాయి మీద నేరుగా కంప్లైంట్ ఇచ్చారు. మిమ్మల్ని అపోజిషన్ వాళ్ళు రెచ్చగొట్టి పంపినట్టున్నారు. ఇలా చూడండి, ఆ అమ్మాయి చావుకి నేను బాధపడుతున్నాను. వినండి, సంజిత చనిపోవడం నాకు కూడా నచ్చలేదు. ఆ అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలని నేను కూడా ఆశపడ్డాను. మీ టైంని ఇక్కడ కూర్చొని వేస్ట్ చేయడం కంటే ఆ రాజన్ సావద్ ఇంకా మనోజ్ జాదవ్ని అరెస్ట్ చేయండి. వాళ్ళు మమ్మల్ని షూట్ చేయడానికి ట్రై మా చేశారు. టీం ట్రేస్ చేస్తూనే ఉన్నారు. కానీ మిమ్మల్ని కాల్చారని చెప్తున్నారు కదా, మరి ఎందుకు మీరు పోలీసులకి కంప్లైంట్ చేయలేదు? మీరు సంజితాని కలవడానికి పీజీకి వెళ్ళారు. సరే, అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందా?
నాకదంతా తెలీదు. మీరు ఏమి అడగాలనుకున్నా అది మా లాయర్ ముందు అడగండి. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇక మీరు వెళ్ళొచ్చు.